సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎన్నో అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నాయి. గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. 5 ఏళ్ల కాలంగా కొనసాగుతున్న రాజధాని వివాదంకు ముగింపు లభించే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా ఫలితాల ముందు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అమరావతిలో 5 ఏళ్లుగా సాగుతున్న పరిణామాలకు భిన్నంగా కీలక అంశం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సిఆర్డీఏ స్పందించింది. అమరావతి నుంచి తరలిస్తున్న సామగ్రిని సిఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. అమరావతిలోని తాళాయిపాలెం గ్రామంలో ఉన్న L&D సంస్థకు చెందిన స్టాక్ యార్డ్ నుంచి తరలిస్తున్న భూగర్భ విద్యుత్ కేబుళ్లకు అమర్చేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ స్పేసర్లను సిఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. L&D స్టాక్ యార్డ్లో సిఆర్డీ ఇంజనీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరు కంటైనర్ వాహనంలో ప్లాస్టిక్ స్పేసర్లు తరలింపును గుర్తించిన అధికారులు వాటిని అడ్డుకున్నారు. సిఆర్డీఏకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు సిఆర్డీఏ తెలిపింది. ఇకపై అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలకు ఉద్దేశించిన సామగ్రి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గుత్తేదారు సంస్థలకు సిఆర్డీఏ స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి సామగ్రి అంతా నిరుపయోగంగా ఉంది. L&T నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. భారీ కంటైనర్లలో రాజధాని నుంచి ఎందుకు తరలిస్తున్నారు అని సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున అప్పటి వరకు అయినా ఆగాలని కోరారు. ప్రస్తుతానికి తరలింపును నిలిపివేయాలని ప్రాధేయపడ్డారు. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దని వేడుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని గుత్తేదారు సంస్థలు తరలింపుపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వంలో రాజధాని అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.